నెక్స్ట్ ప్రాపర్టీస్. సో మీకు ప్రాపర్టీస్ లో ఫస్ట్ ఇది ఏమొస్తుందంటే ఆపరేషన్ వచ్చేసి రెండు ఉంటాయి, అడిషన్ మల్టిప్లికేషన్. ఫర్ అడిషన్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అడిషన్ కంటే అంటే ప్లస్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటామంటే క్లోజర్ ప్రాపర్టీలో Z1 Z2 రెండు కాంప్లెక్స్ నంబర్స్. Z1, Z2 బిలాంగ్స్ టు C అంటే కాంప్లెక్స్ నంబర్ సెట్. నువ్వేం చేస్తామంటే అడిషన్ చేస్తున్నాము ఈ రెండింటికి. ఏం చేస్తున్నాము? అడిషన్. ఈ రెండు అడిషన్ చేస్తే ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందే కదా? కాంప్లెక్స్ నెంబర్ అవుతుందే కదా? కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. అట్లయితే దాన్ని ఏమంటామంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది అంటాం. ఒకవేళ కాలేదనుకో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై కాలేదు అంటాం. సో ఇది అయినప్పుడు గ్యారెంటీ అవుతుంది. రెండు నంబర్ తీసుకుంటాము, ఆ రెండు నంబర్లు తీసుకొని మళ్ళీ అడిషన్. ఇలా ఆపరేషన్ ఏం చేస్తున్నాము? ప్లస్. ఈ అడిషన్ చేసినప్పుడు అంటే Z1 ప్లస్ Z2 బిలాంగ్స్ టు C అయితే దాన్ని ఏమంటామంటే క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ ఏం రాస్తామంటే Z1 ఇంటూ Z2 Z1, Z2 బిలాంగ్స్ టు C. ఇక్కడ ఏమైనా ఆపరేషన్ చేస్తున్నాం మనము? ఇంటూ కదా. Z1 ఇంటూ Z2 బిలాంగ్స్ టు C అయితే దాన్ని ఏమంటామంటే క్లోజర్. అంటే ఆపరేషన్ మారుతుంది, ప్లస్ బదులు ఇంటూ, సేమ్ అంతా ఒకటే. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీలు ఏం చేస్తామంటే మూడు తీసుకున్నాం కాంప్లెక్స్ నెంబర్స్. ఏంటి మూడు తీసుకుంటాం? Z1, Z2, Z3 బిలాంగ్స్ టు C. రెండు నంబర్ కలుపుతాం. Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 ప్లస్ Z3. ఇప్పుడు నువ్వు ఇంకొకరు ఫ్రెండ్ ఉన్నారు, మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఎవరు? ఇంకొకరు ఉన్నారు. Z1 నువ్వు, Z3 ఇంకొకరు. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండే కదా, అట్లా ముగ్గురు ఉన్నారు అనుకో. A టు B, B టు C, C టు B, B టు A అట్లా. ఫస్ట్ రెండు గుర్తాం, Z1 ప్లస్ Z2. మూడు అని సపరేట్ పెడతాం. రెండో దాంట్లో వచ్చేసి ఫస్ట్ అని సపరేట్ పెడతాం. వీళ్ళిద్దరు ఈ ముగ్గురు ఫ్రెండ్సే కదా. అట్లా ఇదేం చేస్తామంటే ఆపరేషన్ చేసినప్పుడు ఏమంటే ప్లస్ బదులు ఏం రాస్తామంటే ఇంటూ రాస్తాం. ఇది అడిషన్, అది మల్టిప్లికేషన్. సేమ్ Z1, Z2, Z3 బిలాంగ్స్ టు C. సేమ్ ఇదే రాస్తాను అంతే. ఆపరేషన్ ఏమనకు Z1 ఇంటూ Z2 ఇంటూ Z3 ఈక్వల్ టు Z1 ఇంటూ Z2 ఇంటూ Z3. ప్లస్ బదులు ఏం రాస్తున్నాం అంటే ఇంటూ రాస్తున్నాం అంతే, తేడా ఏం లేదు, అంతా ఒకటే. నెక్స్ట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ అంటే సో నువ్వు సపోజ్ రెండు ఉంది నంబర్, ఈ రెండు నంబర్కి ఏ నంబర్ ఉంటే అదే నంబర్ వస్తుంది. రెండు ఉంది, ఇక్కడ రెండే రావాలా. ఇదెంత రాయాలి నంబర్? 0 రాయాలి. అంటే జీరోని ఏమంటామంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. జీరోని ఏమంటామంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ప్లస్ కు ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేసి 0. ఇంటూ రాసాం అనుకో, రెండు ఉంది, ఇంటూ ఏ నంబర్ రాస్తే రెండే వస్తుంది 1. అంటే అడిషన్కి వచ్చేసి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత అంటే 0, మల్టిప్లికేషన్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత అంటే 1. ఇక్కడ ఎట్లా రాస్తామంటే ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే Z1 ప్లస్ ఈ అంటే ఈ ఒకటి 0, ఈ వేలు కలుపుతాం. ఇది ఒకటి ఏం రావాలంటే Z1 రావాలి. సో ఈ ఈస్ కాల్డ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్.
E is called the identity element. So E equal to identity element. సో నార్మల్గా అడిషన్కి ఏమొస్తాయంటే 0 అవుతుంది, 2 ఎలిమెంట్స్ రాస్తాం కదా, కాబట్టి 0,0 ఇది 0 కదా. కాంప్లెక్స్ నెంబర్లో 2 ఉంటాయి కదా, A, B ఉంటాయి కదా, కాబట్టి ఏం రాస్తామంటే ఆర్డినరీ పేరు రాసేటప్పుడు 2 ఎలిమెంట్స్ రాయాలి, 0,0. ఇక్కడ ఏమొస్తాయంటే 1 into 1,1 వస్తుంది. దట్ ఈస్ థర్డ్. Z1 into E ఈక్వల్ టు Z1. ఇక్కడ ప్లస్ ఉంది, ఇదేం రావాలా ఇంటూ. ఇప్పుడు ఈ Z1 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుంది నీకు 1. therefore E equal to 1,0. 1,0. therefore E equal to 1. E is called identity element. అంటే ఈ ఇక్కడ ఏముంటారు నీకు 1 కదా, అంటే ఒక వాల్యూనే ఉంటుంది, అంటే E equal to 1,0. 1, అంటే ఇమాజినరీ వాల్యూ ఉండదు ఇక్కడ. 1,0 అంటే ఏమి, ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే, 1,0. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నీకు ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ అనే మనకు ప్లస్ ఆపోజిట్ ఏమి మైనస్, ఇంటూ ఆపోజిట్ ఏమి డివిజన్, అంతే ఏం లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ Z1, ఇక్కడ ఎంత రావాలంటే 0 కావాలి, అంటే E రావాలి. ఇది ఎంత రావాలంటే ఇప్పుడు 2 ఉంది, ఈక్వల్ టు ఇక్కడ 0 రావాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ 0 కదా, ఇక్కడ రావాలంటే ఇక్కడ ఎంత వాల్యూ పెట్టాలి, ఈ మధ్యలో ఎంత వాల్యూ పెట్టాలి, -2. అంటే ప్లస్ ఆపోజిట్ ఏమి మైనస్, అంటే ఈ నంబర్కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, Z minus Z1. ఈ ప్లస్ ఆపోజిట్ ఏమి -Z1. సో -Z1 ఈజ్ కాల్డ్ ది ఇన్వర్స్ ఆఫ్ Z1. 2కి ఆపోజిట్ -2, -4కి ఆపోజిట్ +4, -4 + 4 0. -Z1 ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ Z1. నెక్స్ట్ ఇక్కడ నీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్వర్స్ ఎలిమెంట్ లో Z1 ఆపోజిట్ ఇక్కడ ఏం రావాలంటే నీకు ఈ ఎలిమెంట్ అంటే E ఈక్వల్ టు ఈ అంటే ఏమి ఇక్కడ మనకు 0 అని. సేమ్ ఇక్కడ కూడా ఏం రావాలంటే Z1 into 1/Z1 ఇన్వర్స్ ఈక్వల్ టు ఇదే. ఈ Z1 కి ఎంత యాడ్ చేసి ఎంత చేస్తే E వస్తుంది. E అంటే నీకు 1 కదా, Z1 కి ఇంటూ ఆపోజిట్ ఏం మనకు డివైడెడ్ బై. సో 1/Z1 ఈస్ కాల్డ్ ద ఇన్వర్స్ ఆఫ్ Z1. 1/Z1 ఈస్ కాల్డ్ ద ఇన్వర్స్ ఆఫ్ Z1. సో 1/Z1 ఈస్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ Z1. ఇలా నీకు లాస్ట్ ప్రాపర్టీ ఒకటి ఉంది. ఏమి మనకు లాస్ట్ ప్రాపర్టీ అంటే ఇంకొకటి వస్తుంది దీనికి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ అంటే ఏం చేయాలంటే సేమ్గా రావాలి, అట్లా ఉండే ఇట్లా ఉండే. కమ్యూట్ అంటే ఏమి మాట్లాడుకోవడం, A to B, B to A, అంటే A plus B is equal to B plus A. అదే ఇంటూలో చేసినాం అనుకో, AB ఈక్వల్ టు BA. ఇక్కడ ఏమొస్తుంది కమ్యూనికేషన్, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమి, Z1 plus Z2 is equal to Z2 plus Z1. అదే ఇక్కడ నీకేమొస్తుంది అంటే Z1 into Z2 ఈక్వల్ టు Z2 into Z1. ఇంకొక ప్రాపర్టీ కామన్ గా 2 మిక్స్ అయ్యి వస్తుంది. ఒక ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ.
డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఈ రెండు మిక్స్ అవుతాయి, ప్లస్ ఉంటుంది ఇంటూ ఉంది. Z1 ఇంటూ Z2 ప్లస్ Z3 మూడు ఉంటాయి టోటల్గా. ఇది ఇంటూ ఆపరేషన్, ఇది ప్లస్ ఆపరేషన్. అంటే డిస్ట్రిబ్యూటివ్లో డిస్ట్రిబ్యూషన్ అంటే గ్యారంటీ రెండు ఉండాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇంటూ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తుంది. Z1 ఇంటూ Z2 ప్లస్ Z1 ఇంటూ Z3. దీన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. టోటల్గా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు? 6 ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏం మనకు? క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ వన్ అసోసియేటివ్, థర్డ్ వన్ ఐడెంటిటీ, ఫోర్త్ వన్ ఇన్వర్స్, ఫిఫ్త్ వన్ కామ్యుటేటివ్, సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్. క్లోజర్ ప్రాపర్టీ అంటే క్లోజర్ అంటే ఏమి? మొత్తం అన్ని ఒకే గ్రూప్కి చెందిండాలి, ఒకే గ్రూప్కి చెందిండాలి. సపోజ్ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, Z1 Z2 కాంప్లెక్స్ నెంబర్. రెండు కూడితే వచ్చే కాంప్లెక్స్ నెంబర్ కూడా ఏమవుతుంది? వచ్చే నెంబర్ కూడా ఏమవుతుంది? కాంప్లెక్స్ నెంబరే అవుతుంది. అది క్లోజర్. దాన్ని ఏమంటామంటే క్లోజర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అసోసియేషన్ అంటే గ్రూప్లో అందరి మెంటాలిటీ ఎలా ఉండాలా? ఒకటే ఉండాలా. ఇప్పుడు మనం ఒక అసోసియేషన్ పెట్టామనుకో, నేనేం చెప్తే అదే అందరు వినాలా, నువ్వు చెప్తే అందరు అదే వినాలా. దాన్ని అసోసియేటివ్. Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 ప్లస్ Z3. ఊరికే బ్రాకెట్ మార్చుతాం. నెక్స్ట్ ఐడెంటిటీ అంటే సేమ్గా ఉండడం. అంటే ఎట్లా పరిస్థితి ఎట్లా వచ్చినా కానీ సేమ్గా ఉండడం. సో సేమ్గా ఉండాలనుకో 0. ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే 0. దట్ ఈస్ Z1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు Z1. అదే ఇంటూలో ఉందనుకో 1. సో 1 మనం ఆర్డర్ పేరు రాసేటప్పుడు 1,0 అని రాస్తాం. నెక్స్ట్ ఇన్వర్స్ అంటే ప్లస్ ఆపోజిట్ మైనస్, ఇంటూ ఆపోజిట్ డివైడెడ్ బై. Z1 ప్లస్ ఆఫ్ మైనస్ Z1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏం రాస్తాం మనము? అని రాస్తాం. నెక్స్ట్ కామ్యుటేటివ్, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C. డిస్ట్రిబ్యూటివ్ అంటే మీ రెండు ఆపరేషన్ వస్తాయి, A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ AC. అర్థమేమో? ఇది రాస్తాం. మల్టిప్లికేషన్లో ఉండదు, ఓన్లీ ఒకే దాంట్లో ఉంటాయి. ఇవి అన్ని దాంట్లో ఉంటాయి. ఇలా దీంట్లో రెండు ఆపరేషన్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ 4 ప్రాపర్టీ, ఈ 5 ప్రాపర్టీస్ మాత్రమే అన్నిటి కామన్గా వచ్చేది. ఈ డిస్ట్రిబ్యూటివ్ అనేది కామన్, ఇది సపరేట్ ఆపరేషన్ ఏమి ఉండదు. దానికి రెండు ఆపరేషన్ మిక్స్ అయినాయి కదా, ఇంటూ ఉంది ప్లస్ ఉంది. ఇన్వర్స్ నెక్స్ట్ కాంజుగేట్. సెకండ్ ఇన్వర్స్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి రాసు కాంజుగేట్. నేను అన్ని చెప్పుకుంటూ వస్తాయి. కాంజుగేట్ అంటే ఏమి? సో కాంజుగేట్ అని తీసుకున్నామంటే కాంజుగేట్ ఆఫ్ A ప్లస్ BA. ఇదేం రాస్తామంటే ప్లస్ ఉంది కదా, A మైనస్ B. ఒకవేళ A మైనస్ BA ఉంది అనుకో, ఏం రాస్తాం మనము? A ప్లస్ B. ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే మారుస్తాం. ఇది అయ్యింది ఏమి? ఇమాజినరీ పార్టే. సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, -2 ప్లస్ 4i, -2 మైనస్ 4i. ఇది కాంజుగేట్ ఆఫ్. నెక్స్ట్ -2 -3 -4i, కాంజుగేట్ ఆఫ్
-3 -4i -3 ఇమాజినరీ పదంలో ఇది ఒక్కటే ప్లస్ 4i. ఇదే మార్చేది, వేరేది మార్చం. నెక్స్ట్ సో కాంజుగేట్ ఎలా డినోట్ చేస్తామంటే మనము జెడ్ బార్. కాంజుగేట్ ఎలా డినోట్ చేస్తామంటే జెడ్ బార్. జెడ్ బార్. జెడ్ అనేది కాంజుగేట్ అయితే, జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని కాంజుగేట్ ఏమవుతుంది మనకు జెడ్ బార్. దీనికి కాంజుగేట్ ఇది జెడ్ బార్, ఇది జెడ్ బార్. సో దీని ప్రాపర్టీస్ రాస్తాం. దీని ప్రాపర్టీస్ రాస్తాం ఫస్ట్. ఇది బాగా ఫస్ట్ Z1 అనేది కాంజుగేట్, మళ్ళీ దానికి కాంజుగేట్ తీసుకున్నాం అనుకో. సో ఒక కాంజుగేట్ కి మళ్ళీ కాంజుగేట్ తీసుకుంటే ఏం రావాలంటే ఒరిజినల్ నెంబర్ వస్తుంది. దట్ ఈస్ Z బార్ హోల్ కాంజుగేట్ దట్ ఈస్ ఈక్వల్ టు Z. రెండు సార్లు తీసుకున్నాం. ఫస్ట్ దీన్ని కాంజుగేట్ చేసాం, మళ్ళీ ఇంకోసారి కాంజుగేట్ చేసే వస్తుంది ఒరిజినల్ నెంబర్ Z. నెక్స్ట్ Z1 ప్లస్ Z2 హోల్ కాంజుగేట్ తీసుకున్నాం అనుకో. తీసుకునేప్పుడు ఏమొస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు Z1 బార్ ప్లస్ Z2 బార్. సపరేట్ రాస్తాం. ఒకవేళ మైనస్ రాసాం అనుకో, Z1 మైనస్ Z2 హోల్ కాంజుగేట్ తీసుకున్నాం అనుకో, Z1 మైనస్ Z2 బార్ కాంజుగేట్ 4 అంతే. సపరేట్ రాస్తాం. ఇప్పుడు Z1 Z2 హోల్ కాంజుగేట్ ఉంది, Z1 బార్ ఇంటూ Z2 బార్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏం మనకు డివిజన్. Z1 బై Z2 హోల్ కాంజుగేట్, Z1 బార్ బై Z2 బార్. ఓకే, ఇవే మెయిన్, మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. ఇంకా చాలా వస్తాయి కానీ మనకు మెయిన్ ఇప్పుడు 2 రాసాం కదా. ఇలా దీని ప్రకారం ఎన్ని రాసుకుంటూ పోవచ్చు, 4 రాసుకోవచ్చు, 8 రాసుకోవచ్చు, అన్ని సపరేట్ రాయడమే. ఒకవేళ Z1 ప్లస్ Z2 హోల్ కాంజుగేట్ Z3 ప్లస్ Z1. ఇక్కడ చూడు, 2 మిక్స్ అయినా చూడు, పైన అడిషన్ ఉంది, కింద మల్టిప్లికేషన్ ఉంది. Z1 బార్ ప్లస్ Z2 బార్ బై Z3 బార్ ఇంటూ Z2. దట్ ఈస్ ఈక్వల్ టు Z3 బార్ బై ఇంటూ Z4 బార్. అన్ని మిక్సింగ్ అయినాయి. ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ఈ జస్ట్ కాంజుగేట్ అంటే ఏం చేస్తామంటే సపరేట్ రాస్తాం. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. I bar is equal to మైనస్ I. ఐకి కాంజుగేట్ కనుక్కుంటే ఏమొస్తుంది అంటే మైనస్ I. నెక్స్ట్ Z ఈక్వల్ టు A ప్లస్ BI అయింది అనుకో. Z ప్లస్ Z బార్ చేస్తే ఎంత వస్తుంది అంటే రియల్ నెంబర్ వస్తుంది. అడిషన్ చేస్తే రియల్ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2A. Z మైనస్ Z బార్ చేసినామంటే ఏమొస్తుంది అంటే ఇమాజినరీ నెంబర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2BI. 2BI. 2 ఇంటూ రియల్ నెంబర్, 2 ఇంటూ రియల్ పార్ట్, 2 ఇంటూ ఇమాజినరీ పార్ట్. అట్లా మన ఇష్టం పెట్టే రాసుకోవచ్చు. 2 ఇంటూ రియల్ పార్ట్, 2 ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఇంటూ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు Z ఇంటూ Z బార్ చేస్తే ఏమొస్తుందంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. Z బార్ అంటే ఏమొస్తుంది మనకు ప్లస్ బదులు వచ్చేసి మైనస్ చేస్తాం అంటే Z ఇంటూ Z బార్. A ప్లస్ BI ఇంటూ A మైనస్ BI. A ప్లస్ B ఇంటూ A మైనస్ B. A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ I స్క్వేర్. I స్క్వేర్ వాల్యూ ఎంత నీకు -1. దట్ ఈస్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఇంటూ -1
దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు చేసిన ప్రొసీజర్ చెప్పినాం. నెక్స్ట్ ఏం చేస్తాము, డైరెక్ట్ ఫార్ములా గుర్తు పెట్టుకున్నాం. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనికి మళ్ళీ వేరేది కూడా ఉంది, అది వచ్చినప్పుడు చెప్తాను. అర్థమైంది ఇది. ఫస్ట్ ఏం చేస్తామంటే కాంజుగేట్ అంటే ఏమన్నా ప్లస్ బదులు మైనస్ అంటే ఆపోజిట్ తీసుకుంటాం, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జెడ్ ఈక్వల్ టు ఏ కామా బి దట్ ఈజ్ -2 + 4a. ఇమాజినరీ పార్ట్గా తీసుకుంటాం. -2 - 4a, -3 - 4a, -3 + 4a. కాంజుగేట్ ఎలా డినోట్ చేస్తాం మనము, జెడ్ బార్. సో దీని ప్రాపర్టీస్ జెడ్ బార్ హోల్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే నంబర్స్ సపరేట్ రాస్తాం. Z1 + Z2 హోల్ కాంజుగేట్ ఈక్వల్ టు Z1 బార్ ప్లస్ Z2 బార్. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఇంటూ అయితే ఇంటూ, డివైడెడ్ అయితే ఇక్కడ మనకి ఏం చేయాలా, సపరేట్ చేయాలి. అంతే చేయాలి, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. జెడ్ బార్ అంటే మనకి ఏముంది, మనకు కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఏ ప్లస్ బిఏ జెడ్. జెడ్ బార్ అంటే ఏముంది, ఏ మైనస్ బి. నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి వచ్చింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ అవసరం వచ్చే ఫార్ములా ఇది ఐ కాంజుగేట్. ఐకి కాంజుగేట్ ఎంత వస్తారంటే -i. ఇది చెప్తాను, ఇది నేను చెప్తాను.